హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జన్ ఏఏ తెలుగు. టుడే ఐ am గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బిగ్ క్వైరీ. బిగ్ క్వైరీ, ఈ బిగ్ క్వైరీ, వై వీఆర్ యూజింగ్ ద బిగ్ క్వైరీ ఎస్పెషల్లీ ఇన్ జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, ఇన్ ద నార్మల్ ఎంఎల్, డిఎల్ ఆర్ డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్. ఎక్కడైనా సరే మనం ఈ బిగ్ క్వైరీ అనే సర్వీస్ని గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ నుంచి యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఫ్రెషర్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో, లేకపోతే ఎవరైనా డొమైన్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారో ఎవరైనా నేర్చుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైతే ఐటీలో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో, ఫ్రెషర్స్ అయినా, ఐటీ అయినా, నాన్ ఐటీ అయినా, ముఖ్యంగా ఏజెంట్కి, జనరేటివ్ ఏలో జాబ్ రావాలంటే మనకి కంపల్సరిగా డేటాబేస్ గురించి తెలిసి ఉండాలి. ఆ డేటాబేస్లో ముఖ్యంగా వెక్టర్ డేటాబేసెస్ అంటే ఏంటో తెలియాలి. ఆ వెక్టర్ డేటాబేస్తో పాటు ఎనీ వన్ ఆఫ్ ది క్లౌడ్ గురించి తెలిసి ఉండాలి. ఆ క్లౌడ్ గురించి తెలియటం వల్ల మనకు యూజ్ అయ్యేది ఏంటంటే డేటా ఇంజనీర్ గాను, డేటా అనలిటిక్స్ గాను, తర్వాత జనరేటివ్ ఏజెంటిక్ కానీ ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా ఉపయోగపడేది గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్, జీసీపీ అంటారు. ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ ప్రొవైడర్ అంటారు. అజూర్, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్రొవైడర్ అంటారు. ఈ మూడు బాగా ఫెమిలియర్ ఉన్న మార్కెట్లో క్లౌడ్ ప్రొవైడర్స్ అనమాట. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. నేను ఇప్పుడు బిగ్ క్వైరీని ఎందుకు యూజ్ చేస్తాము, అసలు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూజ్ టు బిగ్ క్వైరీ ఇన్ అవర్ ఐటీ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ముందు గూగుల్ క్లౌడ్లో అసలు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పి స్కిప్ మాత్రం చేయొద్దు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే, ఎవరైతే నేర్చుకోవాలని మీ ఫ్రెండ్స్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. వాళ్ళకు ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైం నాకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బిగ్ క్వైరీ అనే సర్వీస్ని యూజ్ చేసుకోవాలంటే గూగుల్ క్లౌడ్లో మనకు ముందుగా అకౌంట్ ఉండాలి. అదే మీరు ఐటీ కంపెనీలో వర్క్ చేస్తుంటే వాళ్ళే మనకి అకౌంట్ క్రియేట్ చేస్తారనమాట. ఆ రూట్ అకౌంట్ అంటే ఏంటి, ఐఏఎం అకౌంట్ అంటే ఏంటి, ఏమేమి సర్వీసెస్ అవైలబిలిటీ అనేది నేను సపరేట్గా గూగుల్ క్లౌడ్ జీసీపీ అని చెప్పేసి ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. ఇట్ ఈస్ ఫ్రమ్ ది నౌ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను గూగుల్ క్లౌడ్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత, ఎవరైనా అకౌంట్ ఉన్న తర్వాత కంపల్సరీగా మనం చేయాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే గూగుల్ క్లౌడ్లో ముందుగా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. హౌ టు క్రియేట్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మై ప్రాజెక్ట్ అనేది ఉంది కదా, ఈ దీని మీద క్లిక్ చేసి మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన ప్రాజెక్ట్ ఉంటే, లేదా ఏం చేయాలి, ఇక్కడ కనిపిస్తుంది కదా న్యూ ప్రాజెక్ట్, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఆ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడమే కాదు, ఆ ప్రాజెక్ట్ అనేది ఏ రీజియన్లో మనం యూజ్ చేసుకోవాలి, అది ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద మ్యాండేటరీ అనమాట. ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ ఏ లొకేషన్లో మనం రన్ చేయాలనే దాన్ని రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద 4 మ్యాండేటరీ స్టెప్స్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్ ఇన్ ద గూగుల్ క్లౌడ్లో. తర్వాత ఇప్పుడు బిగ్ క్వైరీకి వచ్చే ముందు బిగ్ క్వైరీని ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, రన్ ఏ క్వైరీ ఇన్ బిగ్ క్వైరీ అయినా కానీ, లేకపోతే ఇక్కడ బిగ్ క్వైరీ అనే ఉంది కదా, దీని మీద ఎలా క్లిక్ చేసినా కానీ మనం బిగ్ క్వైరీ సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఈ సెర్చ్ బార్లో గ్లోబల్ సెర్చ్ అంటారు, బిగ్ క్వైరీ అని టైప్ చేయండి, బిగ్ క్వైరీ అని ఇలా వస్తుంది. దాని మీద ఇలా క్లిక్ చేస్తే మళ్ళీ రీనావిగేట్ టు ద బిగ్ క్వైరీ ఇంటర్ఫేస్. ఇది బిగ్ క్వైరీ ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ ఓవర్ వ్యూ, స్టూడియో, ఏజెంట్స్, డేటా ట్రాన్స్ఫర్స్, డేటా ఫ్రమ్ షెడ్యూల్డ్ క్వైరీస్, షెడ్యూలింగ్, షేర్ అనాలిటిక్స్ హబ్, పాలసీస్ ట్యాగ్స్, మెటాడేటా క్యూరేషన్, మానిటరింగ్, జాబ్ ఎక్స్ప్లోరర్, కెపాసిటీ మేనేజ్మెంట్, బిఐ ఇంజిన్. ఇక్కడ మనకి అందరికీ ఇంకొకటి ఏంటంటే బిఐ, బిజినెస్ ఇంటెలిజెన్స్. ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్లో పవర్ బిఐ అంటారు కదా, పవర్ బిఐ కానీ, ట్యాబ్ల్యూ కానీ, ఇవి బయట కూడా కోర్సెస్ అనమాట. ఇవి నేర్చుకున్నా కానీ మనకి జాబ్లో ఐటీ సైడ్ వెళ్ళొచ్చు. అలా కాకుండా అక్కడ నేర్చుకోకపోయినా ఇక్కడ కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. బిఐ, బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, డిజాస్టర్ రికవరీ అంటే ఏంటి, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఆల్రెడీ గూగుల్ క్లౌడ్ సెంటర్స్, డేటా సెంటర్స్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఈ డేటా సెంటర్స్ ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రాలో, వైజాగ్లో కూడా క్రియేట్
చేస్తున్నారు, గూగుల్ క్లౌడ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనమాట. అలాగా ఏదైనా ఒక రీజియన్లో ఇది ఆ డేటా సెంటర్ ఉన్న రీజియన్లో ఏదైనా డిజాస్టర్ హ్యాపెన్ అయినప్పుడు అది ఎలా రికవరీ చేసుకోవాలి, లేదా వేరే డేటా సెంటర్తో ఎలా కనెక్ట్ అయిపోవాలి అనే దాని గురించి ఈ డిజాస్టర్ రికవరీ మేనేజ్మెంట్లో నేర్చుకుంటాం. తర్వాత రికమెండేషన్స్ ఏమైనా జరిగినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వచ్చినప్పుడు ఎలా రికమెండేషన్స్ని మనకి డెవలపర్స్ కానీ ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసే వాళ్ళకి రికమెండేషన్స్ ఎలా పంపాలి, స్లాక్ కానీ ఈమెయిల్ కానీ ఫోన్ కానీ ఎలా చేయాలి, తర్వాత సర్వీసెస్ పార్ట్నర్ సెంటర్ వీటన్నిటి గురించి నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది బిగ్ క్వైరీ అనమాట. ఈ బిగ్ క్వైరీలో ఇక్కడ దీన్ని ఎక్స్ప్లోరర్ అంటారు. ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ స్టాండర్డ్ అని, స్టేర్డ్ అని, షేర్డ్ విత్ మీ అని, జాబ్ హిస్టరీ అని, మై ప్రాజెక్ట్ అని, డేటా సెట్స్ అని, కనెక్షన్స్, కన్వర్జేషన్స్, ఏజెంట్స్, క్వైరీస్, క్లాసిక్ క్వైరీస్, నోట్ బుక్స్, డేటా క్యాన్వాస్, డేటా ప్రిపరేషన్స్, పైప్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ ముందుగా ఇక్కడ ఏజెంట్స్ అనేది తెలిసిందంటే, ఏజెంట్ అనేది ఇప్పుడు మార్కెట్లో ఉన్న ట్రెండింగ్ టెర్మినాలజీ అనమాట. ఎవరైతే ఏఐ సైడ్ రావాలి అనుకుంటున్నారో దాంట్లో జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, ఏజెంట్కి ఏఐ అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలి. అందులో ఏజెంట్స్ గురించి తెలిసే ముందుగా ఎల్ఎల్ఎం అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, ప్రాంప్ట్ అంటే ఏంటి, ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి, తర్వాత ర్యాగ్ అంటే ఏంటి, రిట్రీవల్ అండ్ ఆగ్మెంట్ జనరేషన్ అంటే ఏంటి, టూల్స్ అంటే ఏంటి, మెమరీ అంటే ఏంటి, చైన్ అంటే ఏంటి, గ్రాఫ్ అంటే ఏంటి, పైడాంటిక్ అంటే ఏంటి, కొన్ని కొన్ని పదాలకు మీనింగ్ తెలిస్తే మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. అవి ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కానీ, లేకపోతే యూట్యూబ్లో మీరు ఎక్కడైతే ఈ వీడియో చూస్తున్నారో అక్కడ కూడా మెసేజ్ చేసినా కానీ మీకు జనరేటివ్ ఏజెంట్కి పాటు గూగుల్ క్లౌడ్ ప్రొవైడెడ్ ఏడబ్ల్యూఎస్, జీసీపీ, సిఏసిడి పైప్ లైన్స్ క్రియేట్ చేయడం, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, సర్వీస్ నో ఇవన్నిటిని మీకు ట్రైన్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఇక్కడ నోట్ బుక్స్ ఉన్నాయి. ఇవన్నిటికి వెళ్ళే ముందు ఇక్కడ ముందుగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ బిగ్ క్వైరీని ఉపయోగించి ఫైల్స్ని ఎక్స్ప్లోరర్ చేసుకోవచ్చు, జెమినీ ఇన్ క్వైరీస్ రాయొచ్చు, అపాచీ స్పార్క్, విజువలైజేషన్ సెల్, నోట్బుక్ గ్యాలరీ. ఇక్కడ ఇక్కడ మనకి క్రియేట్ ఎస్క్యూఎల్ క్వైరీ క్రియేట్ చేయాలన్నా, క్రియేట్ న్యూ నోట్బుక్ క్రియేట్ చేయాలన్నా, నోట్బుక్ విత్ స్పార్క్ క్రియేట్ చేయాలన్నా, ఎంఎల్ మోడల్ క్రియేట్ చేయాలన్నా, గ్రాఫ్ క్రియేట్ చేయాలన్నా, ఏజెంట్ క్రియేట్ చేయాలన్నా, కన్వర్జేషన్ క్రియేట్ చేయాలన్నా, పైప్ లైన్ క్రియేట్ చేయాలన్నా, డేటా ప్రిపరేషన్ చేయాలన్నా, డేటా క్యాన్వాస్ అయినా, టేబుల్ క్రియేట్ చేయాలన్నా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ ఇవ్వనుంది ఇలాగా. లేకపోతే ఇక్కడ చూడండి, ట్రై ద గూగుల్ ట్రెండ్స్ డెమో క్వైరీ, లేకపోతే ట్రై ద కొలాబ్ డెమో నోట్బుక్ అంటే స్పార్క్, ట్రై ద స్పార్క్ డెమో నోట్బుక్. ఇప్పుడు మనకి అందరూ ఏం చేస్తున్నారంటే పైథాన్ ఈజ్ ద ఫెమిలియర్ ఇన్ జనరేటివ్ కానీ ఏజెంట్కి కానీ. ఇప్పుడు స్పార్క్ కూడా బిగ్ డేటాని హ్యాండిల్ చేయడానికి స్పార్క్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులో పై స్పార్క్ అనేది అనమాట. పై స్పార్క్లో మనం సేమ్ యాజ్ యూజువల్గా డేటాని ఎలా మ్యానిపులేషన్ చేస్తాం, ఎలా రీడ్ చేస్తాం అనే దాని గురించి కూడా నేర్చుకోవాలి. ఇక్కడ ఇక్కడ మనకి డేటా అనేది మన లోకల్లో కనుక లేకపోతే క్లౌడ్లో కనుక ఉంటే దాన్ని ఈ బిగ్ క్వెరీలోకి ఎలా చేయాలి అంటే, యాడ్ యువర్ ఓన్ డేటా. ఇక్కడ లోకల్ ఫైల్స్, అప్లోడ్ ఏ లోకల్ ఫైల్స్, సేమ్ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మన ఫైల్ లొకేషన్ మన ల్యాప్టాప్లో ఎక్కడ ఉంది అనేది తీసుకుని ఆ ఫైల్ లోడ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద వన్ వే టు స్టోర్ ఆర్ లోడ్ ద అవర్ ఫైల్స్ ఇన్ టు గూగుల్ క్లౌడ్. లేకపోతే గూగుల్ డ్రైవ్ నుంచి ఈ ఇన్ యువర్ ఫైల్స్, ఇన్ యువర్ ప్రాజెక్ట్ ఫైల్స్ కానీ లేదా డేటా ఫైల్స్ కానీ, డేటా సోర్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద గూగుల్ డ్రైవ్. We should click on the Google Drive tab and then upload the Google Drive files into the Google Cloud provider. This is another way. Suppose the data files are stored in the Google Cloud Storage. Google Cloud Storage is the one of the bucket. Google Cloud Storage లో మన డేటా సోర్సెస్ కనుక్కుంటే ఆ డేటా సోర్స్ని ఎక్కడికి ఎలా తీసుకురావాలి అనేది ఇక్కడ అనమాట. దిస్ ఈస్ ద వే ఆఫ్ ఇన్ 3 ways: లోకల్ ఫైల్స్, డ్రైవ్ ఫైల్స్ అండ్ దెన్ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ బకెట్ ఫైల్స్ని ఎలా లోడ్ చేయాలి గూగుల్ ప్రొవైడర్ బిగ్ క్వెరీలోకి. Once data is stored in, once data is loaded in the BigQuery, how to retrieve the data, how to analyze the data, how to prepare the dashboards by using business intelligence, machine learning trends, agentic AIs. అంటే డేటా వన్స్ వచ్చిన తర్వాత మనం ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఈ బిగ్ క్వెరీ ఎందుకు వాడాలి, అసలు వాట్ ఈజ్ బిగ్ క్వెరీ అనే దాని గురించి మీకు చూపిస్తాను. అసలు డేటా సెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, వ్యూ అంటే ఏంది, స్నాప్షాట్ ఎంత ఏంది, మెటీరియలైజ్డ్ వ్యూస్ అంటే ఏంటి, అసలు డేటా అనేది ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ మీకు నీట్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే సింపుల్గా మీకు అసలు బిగ్ క్వెరీ అనే దాని గురించి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ షేరింగ్ మై
దిస్ ఈస్ ద బిగ్ క్వైరీ. వాట్ ఈస్ ద బిగ్ క్వైరీ? బిగ్ క్వైరీ అనేది సింపుల్ ఒక జనరల్ ఓవర్‌వ్యూగా థియరిటికల్‌గా ఇస్తాను. థియరిటికల్ ఓవర్‌వ్యూ ఇస్తాను. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిగ్ క్వైరీ. బిగ్ క్వైరీ ఈజ్ ఏ ఫుల్లీ మేనేజ్డ్ ఏఐ రెడీ డేటా ప్లాట్‌ఫార్మ్ దట్ హెల్ప్స్ యూ అండ్ మేనేజ్ చేసుకోవచ్చు అండ్ ఎనలైజ్ యువర్ డేటా. దాన్ని ఎనాలిసిస్ చేయొచ్చు. అంటే ఎనాలిసిస్ ఇన్ ద సెన్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్ యూ షుడ్ పెర్ఫార్మ్ ఆన్ ద డేటా. మినిమం వాల్యూ ఎంత, మ్యాక్స్ సాలరీ ఎంత, హౌ మెనీ యూజర్స్ జాయిన్డ్ ఇన్ ద పర్టికులర్ ఆర్గనైజేషన్స్, ఎంతమంది వెళ్ళిపోయారు. ప్రతి ఒక్క ఏరియాస్లో డేటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. విత్ ఇన్ బిల్ట్ ఇన్ ఫీచర్స్. బిల్ట్ ఇన్ ఫీచర్స్ ఏమున్నాయంటే ఈ ఎనలైజ్ చేయడానికి లైక్ మెషిన్ లెర్నింగ్, షేర్ చేయొచ్చు, జియో స్పాషియల్ అనాలిసిస్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ అంటే పవర్ బిఐ ఆర్ మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్. తర్వాత ఇలా చేయొచ్చు. తర్వాత బిగ్ క్వైరీ అనేది వాట్ ఈస్ ద బిగ్ క్వైరీ? బిగ్ క్వైరీ ఈజ్ ది సర్వర్లెస్ ఆర్కిటెక్చర్. ఈ సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే మనం ఈ బిగ్ క్వైరీ అనే సర్వర్‌ని మనం ఓన్‌గా మన ఓన్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేయటం గానీ, మెయింటెనెన్స్ చేయటం గానీ అవసరం లేదు అనమాట. ఎందుకంటే ఈ బిగ్ క్వైరీ ఈజ్ ద క్లౌడ్ ప్రొవైడర్ సర్వీస్ గనక మనకి ఈ జీసీపీ వాళ్ళే ఏదైతే గూగుల్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ని మొత్తం మనకి బిల్డ్ చేసిస్తారు. మనం జస్ట్ ఆ సర్వీసెస్‌ని యూజ్ చేసుకున్నందుకు జస్ట్ మనీ పే చేసేయడాన్ని పే యాస్ యూ గో సర్వీస్ అంటాం. ఎలాగంటే సపోజ్ మనం హోటల్‌కెళ్ళి ఒక ఫుడ్ ఐటెమ్‌ని ఆర్డర్ చేసుకుంటే, మనం ఆ ఫుడ్ ఐటెమ్‌ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయం. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడీ చేసి మనకు ఆ ఐటెమ్ ఇస్తారు. ఆ ఐటెమ్‌ని తీసుకున్నందుకు, ఆ సర్వీస్ చేసినందుకు మనం చార్జ్ పే చేస్తాం. అలాగైతే చేస్తామో సేమ్ యాస్ యూజువల్ ఇన్ ద బిగ్ క్వెరీ కావచ్చు, లేకపోతే క్లౌడ్‌లో ఏ సర్వీసెస్ తీసుకున్నా ఇంతే అనమాట. ఇట్ ఈస్ ఎ సర్వర్‌లెస్ ఆర్కిటెక్చర్. ఎందుకంటే సర్వర్‌లెస్ అనేది మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ వాళ్ళే సర్వర్స్‌ని క్రియేట్ చేస్తారనమాట. ఆర్కిటెక్చర్ లెట్స్ యూ యూజ్ ఏమి చేసి ఇక్కడ లాంగ్వేజెస్ లైక్ ఎస్‌క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్, పైథాన్ టు ఆన్సర్ యువర్ ఆర్గనైజేషన్స్ బిగ్గెస్ట్ క్వెషన్స్ విత్ జీరో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్. మనం ఎలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మేనేజ్ చేసుకోకుండా ఈ గూగుల్ క్లౌడ్‌లోని ఉపయోగించి మన డేటాని స్టోర్ చేసుకోవచ్చు, ఇంజెషన్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, మ్యానిపులేషన్ చేయొచ్చు, డాష్‌బోర్డ్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అలా చేసుకోవడానికి ఈ బిగ్ క్వెరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉపయోగపడుతుందన్నమాట. బిగ్ క్వెరీ ప్రొవైడ్స్ యూనిఫార్మ్ వే వర్క్ విత్ బోత్ ఇక్కడ స్ట్రక్చర్డ్ డేటా, అన్‌స్ట్రక్చర్డ్ డేటా అండ్ సపోర్ట్స్ ఓపెన్ టేబుల్ ఫార్మాట్స్ లైక్ అపాచీ, ఐస్‌బర్గ్, డెల్టా లేక్ అండ్ దెన్ అపాచీ హుడీ. అసలు స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి? అన్‌స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి? సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి తెలియాలి. ఇక్కడ స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటంటే ఎనీ డేటా మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్‌లో స్టోర్ చేసుకుంటే టేబులర్ కాలమ్‌లో స్టోర్ చేసుకుంటే ఆ డేటాని స్ట్రక్చర్డ్ డేటా అంటాము. ఈ స్ట్రక్చర్డ్ డేటాని టేబుల్ ఫార్మ్స్‌లో ఉండాలి. దానికి రిలేషన్స్ ఫైండ్ ఔట్ చేస్తాం. దాన్ని రిలేషనల్ డేటాబేస్ అంటాము. అందులో ప్రైమరీ కీ ఉంటది, ఫారిన్ కీ ఉంటది, యూనిక్ ఐడీస్ అయన్నీ చాలా ఉంటదనమాట. దాన్ని పిలుస్తారు. అన్‌స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటంటే ఇట్ ఈస్ లుక్ లైక్ ఎనీ కంటెంట్స్ విత్ టెక్స్ట్ డేటా ఉండొచ్చు, టేబులర్ ఫార్మాట్ ఉండొచ్చు, ఇమేజెస్ డేటా ఉండొచ్చు. దాన్ని అన్‌స్ట్రక్చర్డ్ డేటా అంటాం. దేర్ ఈస్ నో స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అనమాట. సెమీ స్ట్రక్చర్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ దెన్ సెమీ. సమ్ టైమ్స్ స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. సమ్ పేజెస్‌లో అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఉండొచ్చు. ఈ రెండింటిని కాంబైన్ చేస్తే సెమీ స్ట్రక్చర్డ్ అంటాం. ఇప్పుడు ఆ డేటాని ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? విచ్ టైప్ ఆఫ్ టేబుల్స్ ఇస్ రిక్వైర్డ్ అంటే అపాచీ ఐస్‌బర్గ్, డెల్టా లేక్, అపాచీ హుడీ అంటాం. ఈ వీటి గురించి నేను క్లియర్‌గా, నీట్‌గా, ఇన్ డీటెయిల్‌గా నెక్స్ట్ సెషన్స్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత బిగ్ క్వెరీ ఎందుకు యూజ్ చేస్తామంటే స్ట్రీమింగ్ సపోర్ట్స్. స్ట్రీమింగ్ అంటే ఏంటంటే లైవ్ డేటా. మనకిప్పుడు ఏదైతే లైవ్‌లో వస్తుందో ఆ లైవ్ డేటాని మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అంటే బిగ్ క్వెరీ టేబుల్స్‌లో స్టోర్ చేసుకుంటాం. స్ట్రీమింగ్ సపోర్ట్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎ కంటిన్యూయస్ డేటా ఇంజెషన్. ఆ డేటా స్ట్రీమింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ కంటిన్యూయస్ ఇంజెషన్. అంటే 24/7 డేటా అనేది ఇంజెషన్ చేస్తుంది. దట్ ఈస్ లుక్ లైక్ ఐఓటీ సెన్సార్స్ కావచ్చు, లేకపోతే వెబ్ సర్వీసెస్ కావచ్చు. ఎక్కడి నుంచైనా డేటా అనేది లైవ్‌గా చేసుకుంటుందంటే. అండ్ అనాలిసిస్ బిగ్ క్వెరీస్ స్కేలబుల్. స్కేలబుల్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అనాలిసిస్ ఇంజిన్ లెట్స్ యూ క్వైరీ ఎలా ఉండొచ్చు అది టెరాబైట్స్ ఇన్ సెకండ్స్ అండ్ పెటాబైట్స్ ఇన్ మినిట్స్. టెరాబైట్స్ డేటాని సెకండ్స్‌లోను, పెటాబైట్స్ డేటాని మినిట్స్‌లోను మనం ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద బిగ్ క్వెరీ. తర్వాత బిగ్ క్వెరీ ఆఫర్స్ ఎలా ఉంటది? ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది?
ఆర్కిటెక్చర్ కన్సిస్ట్ ఆఫ్ 2 పార్ట్స్. ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయండి. దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్. ఇక్కడ ఏ స్టోరేజ్ లేయర్ దట్ స్టోరేజ్ లేయర్ అనేది ఉంటుంది. ఏ స్టోరేజ్ లేయర్ దట్ ఇంజెస్ట్స్. స్టోరేజ్ లేయర్ ఇంజెస్ట్ అంటే తీసుకురావటం, దాన్ని స్టోర్ చేసుకోవటం అండ్ ఆప్టిమైజెస్ డేటా అండ్ కంప్యూట్ లేయర్ దట్ ప్రొవైడ్స్ అనలిటిక్స్ క్యాపబిలిటీస్. ఇదనమాట. ఇవి 2 పార్ట్స్‌లో చూస్తే ఏంది డేటా ఇంజెక్షన్ చేసుకోవాలి. డేటా ఇంజెక్షన్ చేసిన తర్వాత ప్రీ ప్రాసెస్ చేయాలి. ప్రీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత దాన్ని ఆప్టిమైజ్ చేయాలి. తర్వాత అండ్ కంప్యూట్ లేయర్ ఇది క్యాపబిలిటీస్ కోసం. దీస్ కంప్యూట్ అండ్ స్టోరేజ్ లేయర్స్ ఇక్కడ ఏమంటే 2 అనమాట. కంప్యూట్ అండ్ స్టోరేజ్ లేయర్స్ ఎఫిషియెంట్లీ ఆపరేట్ ఇండిపెండెంట్. ఇవి 2 ఇండిపెండెంట్‌గా వర్క్ చేస్తాయి. నాట్ డిపెండెన్సీ ఆఫ్ ఈచ్ అదర్. Google's bit scale network that enables the necessary communication between them. ఈ రెండింటి మధ్య కంపల్సరీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఏంటిది? ఒకటి కంప్యూట్ ఇంజిన్, ఒకటి స్టోరేజ్ ఇంజిన్. అసలు డేటాని స్టోర్ చేసుకున్న తర్వాత కంప్యూట్ చేయాలా, కంప్యూట్ చేసిన తర్వాత స్టోర్ చేసుకోవాలా అనేది 2 సెపరేట్ ఇంజిన్స్ మీద వర్క్ అవుతుంది అనమాట ఈ బిగ్క్వెరీ అనేది. తర్వాత లెగసీ డేటాబేసెస్ యూజువల్లీ హ్యావ్ షేర్ రిసోర్సెస్ బిట్వీన్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అనమాట అండ్ అనలిటికల్ ఆపరేషన్స్. This can result in resource conflicts and can slow queries while data written or read from storage. Shared resources pools can become further strained when resources are required for database management tasks such as assigning or revoking permissions. BigQuery separation ఏం చేస్తుందంటే కంప్యూట్ అండ్ స్టోరేజ్ లేయర్స్ లెట్స్ ఈచ్ లేయర్ డైనమికల్లీ allocate resources without impacting the performance or availability of ది అదర్. ఈ రెండింటిని సపరేట్గా ఇండిపెండెంట్గా ఉండటం వల్ల మనం మళ్ళీ కనెక్ట్ చేసేటప్పుడు కూడా ఎలాంటి లేటెన్సీ కానీ ఎలాంటి డిలేస్ కానీ ఉండదు అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద బిగ్క్వెరీ. ఇక్కడ కనిపిస్తున్న రిప్లికేటెడ్ డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ అంటే మన డేటా ఇది ఒక కాపీ డేటా అని చేస్తామంటే దాన్ని రిప్లికేషన్ చేస్తాం. రిప్లికేషన్ అంటే రీప్రొడ్యూస్ సేమ్ డేటా ఫైల్స్ని ఇంకొక రిప్లికేషన్గా చేసుకుంటాం. దాన్ని ఆ రిప్లికేషన్ చేయడం వల్ల దిస్ ఇస్ ద కాపీ. రిప్లికేషన్ ఇస్ అంటే కాపీ ఆఫ్ ది ఒరిజినల్ డేటా. దాన్ని రిప్లికేషన్ చేసి డిఫరెంట్ సోర్సెస్లో డిఫరెంట్ సెంటర్స్లో స్టోర్ చేయడం వల్ల దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ అంటాం. ఇక్కడ పెటాబిట్ నెట్వర్క్ అంటాం. డిస్ట్రిబ్యూట్ మెమరీ షఫుల్ టైప్. ఇక్కడ హైరార్కికల్ స్కేలబుల్ కంప్యూట్. దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ దిస్ ఈస్ ద కంప్యూటింగ్ ఇంజిన్స్. తర్వాత దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మన డేటా అనేది ఇక్కడ ఎస్పెషల్లీ ఈ బిగ్క్వెరీలో డేటా అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేబులర్ ఫామ్లో స్టోర్ అవుతుంది యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే దేనికి దానికి సపరేట్గా ఏ కాలంకి ఆ కాలంకి సపరేటెడ్గా స్టోర్ అవుతుంది అనమాట. ఏ కాలంకి ఆ కాలంకి సపరేట్గా స్టోర్ అవడాన్ని ఇక్కడ బ్యూటీ ఇన్ దట్ మనకి బిగ్క్వెరీలో దిస్ సపరేషన్ ప్రిన్సిపల్ లెట్స్ బిగ్క్వెరీ ఇన్నోవేట్ ఫాస్టర్ బికాస్ ఎందుకు బికాస్ స్టోరేజ్ అండ్ కంప్యూట్ improvements can be deployed independently without downtime or negative impacting on system performance. It is also essentially offering fully managed serverless data warehouses in which BigQuery engine teams handle updates and maintenance. ఇప్పుడు ఇలాగా తర్వాత మనకి BigQuery's interface include Google Cloud Console interfaces, BigQuery command line tool. Developers and data scientists can use client libraries with familiar programming including Python, Java, JavaScript, Go, as well as BigQuery's REST APIs, RPC APIs. REST API already knows representational of state transformation. State transfer. RPC అంటే ఏంటంటే రిమోట్ ప్రొసీజర్ కాల్. ఇలా ఉంటుంది అనమాట. ఇది బిగ్క్వెరీ. అసలు బిగ్క్వెరీని ఎక్స్ప్లోర్ చేయాలంటే బిగ్క్వెరీ ఈజ్ ద సర్వర్లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లెట్స్ యూ ఫోకసింగ్ ఆన్ యువర్ డేటా ఇన్స్టెడ్ ఆఫ్ రిసోర్స్ మేనేజ్మెంట్. మనం ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ది డేటా మీద ఫోకస్ చేయాలి, రిసోర్స్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ అవసరం లేదు. ఎందుకంటే బిగ్క్వెరీ కంబైన్స్ క్లౌడ్ బేస్డ్ డేటా వేర్ హౌస్ అండ్ పవర్ఫుల్ అనలిటిక్స్ టూల్స్ని మనకి అవైలబిలిటీ ఉంటుంది. అసలు బిగ్క్వెరీ స్టోరేజ్ ఎలా స్టోర్ చేసుకుంటాం ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ బిగ్క్వెరీ స్టోర్స్ డేటా యూజింగ్ columnar storage format that is optimized for analytical requests. BigQuery presents data in tables. ఇది కూడా BigQuery కూడా డేటా ఇన్ టేబుల్సే, కాకపోతే ఇట్ ఈజ్ ఇన్ కాలమ్ లెవెల్ స్టోరేజ్ అనమాట. కాలమ్స్ లెవెల్ స్టోరేజ్ ఫార్మాట్ స్టోర్ చేసుకుంటుంది.
రోస్ ఈ టేబుల్స్ ఎలా ఉంటుంది, రోస్ అండ్ కాలమ్స్ అండ్ ప్రొవైడ్స్ ఫుల్ సపోర్ట్ ఫర్ డేటాబేస్ ట్రాన్సాక్షన్ సిమాంటిక్స్. ఇక్కడ ఏసీఐడి అంటారు. ఏసీఐడి అంటే అటామిసిటీ అండ్ దెన్ సి, ఐ అంటే ఐసోలేషన్, డి అంటే డ్యూరబిలిటీ, సి అంటే కన్సిస్టెన్సీ. ఈ ఏసీఐడి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా, బిగ్ క్వైరీ స్టోరేజ్ ఈజ్ ఆటోమేటికల్లీ రిప్లికేటెడ్ అక్రాస్ మల్టిపుల్ లొకేషన్స్. ఇప్పుడు ఏం చేసాం ఇక్కడ ఆర్కిటెక్చర్ లో మనకి ఈ డేటా అనేది రిప్లికేట్స్ ఇన్ ద వేరియస్ సోర్సెస్ మీద రిప్లికేట్ చేస్తాం అనమాట సేమ్ డేటాని. అలా చేయడం వల్ల దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ సర్వీస్ స్టోరేజ్ అంటాం అనమాట. దిస్ ఈస్ ద అబౌట్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇప్పుడు మనకి డేటా సెట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం బిగ్ క్వైరీలో, టేబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయండి. ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేటా సెట్స్ ఉన్నాయి కదా, ఈ డేటా సెట్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినా కానీ షో ఆల్, ఇక్కడ షో ఆల్ కొడితే షో ఆల్ ఇన్ న్యూ ట్యాబ్ కావాలా, స్క్రిప్ట్ ట్యాబ్ కావాలా, లేదా క్రియేట్ డేటా సెట్. ఇఫ్ యూ వాంట్ క్రియేట్ న్యూ డేటా సెట్స్ క్రియేట్ చేయాలి అంటే ఇలా క్రియేట్ చేయొచ్చు. ఇలాగా ఇక్కడ డేటా సెట్స్ మీదకి వచ్చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసినా, లేకపోతే ఈ ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేసినా కానీ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ క్రియేట్ డేటా సెట్, ఇఫ్ యూ వాంట్ క్రియేట్ న్యూ డేటా సెట్ ఇలా క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ డేటా సెట్స్ మనం క్రియేట్ చేసి ఇలా క్రియేట్ చేసి ఆ క్రియేట్ ఇక్కడ యూనిక్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ డేటా సెట్ ఐడి అంటే ఏంటంటే వాట్ ఈస్ ద డేటా సెట్ ఐడి. డేటా సెట్ ఐడి అంటే ఏంటంటే యూనిక్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఆ డేటా సెట్కి నేమ్, మనకి ఆ డేటా సెట్ నేమ్ ఎలాగైతే టైటిల్ అంటాం, యాక్చువల్ టైటిల్ అంటాము, ఆ టైటిల్ నేమ్ ఎలా ఉండాలంటే లెటర్స్లో ఉండాలి, నంబర్స్ ఉండాలి అండ్ అండర్ స్కోర్ ఉండాలి. అక్కడ మొత్తం వరకు ఎంతంటే 0 నుంచి 1024 క్యారెక్టర్స్ని అలౌ చేసేది అనమాట. అంటే మొత్తం 1 MB డేటా అంటే 0 నుంచి 1024 క్యారెక్టర్స్ వరకు అలౌ చేసేది అనమాట. ఆ నేమ్ అనేది యూనిక్ ఉండాలి. అవి ఎలా వాడాలంటే లెటర్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు అండ్ అండర్ స్కోర్స్ అలౌ చేస్తుంది అనమాట. తర్వాత లొకేషన్, ఈ డేటా సెట్ ఎక్కడ లొకేషన్ ఉంది, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ కనుక మనం ఈ లొకేషన్ కనుక సెట్ చేస్తే మళ్ళీ ఆ డేటా సెట్ లొకేషన్ మళ్ళీ చేంజ్ చేయలేము అనమాట. ఇక్కడ చూసుకోండి ఆ డేటా సెట్ ఎక్కడ లొకేషన్లో స్టోర్ చేయాలనేది. ఇక్కడ చూడండి యుఎస్ మల్టిపుల్ రీజన్స్ యునైటెడ్ స్టేట్స్లోనా, EU యూరోపియన్ యూనియన్ మల్టిపుల్ రీజన్స్ యూరోపియన్ రీజన్లోనా, ఏ ఆఫ్రికా సౌత్ 1 జోహానిస్బర్గా, నార్త్ అమెరికా నార్త్ ఈస్ట్ మాంటీరియల్లా, ఇలాగా ఇది ఏదైనా మనం ఒక రీజన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రీజన్ మళ్ళీ చేంజ్ చేయాలన్నమాట. ఆ రీజన్లో ఉన్న డేటా సెంటర్స్లోనే మన డేటా రిప్లికేషన్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద బిగ్ క్వైరీ. నో ఇంకా వస్తే మళ్ళీ క్రాస్ క్లౌడ్ ఉందన్నమాట. క్రాస్ క్లౌడ్ అంటే ఏంటంటే మనం గూగుల్లో డేటాని స్టోర్ చేసుకోవడం అలాగే సేమ్ యాజ్ ఇస్ దట్ డేటా ఈజ్ స్టోర్ ఇన్ ద AWS సర్వర్స్లో కూడా స్టోర్ చేయొచ్చు. ఇక్కడ మన క్రాస్ క్లౌడ్ ఏమేమి సపోర్ట్ చేస్తుందంటే AWS సపోర్ట్ చేస్తుంది, అజూర్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ 2 డిఫరెంట్ క్లౌడ్స్లో కూడా మన డేటాని రిప్లికేషన్ చేయొచ్చు. దిస్ ఇస్ ద క్రాస్ క్లౌడ్ అనమాట. అర్థమైంది అనుకున్నా. ఐ హోప్ క్లియర్. హౌ టు క్రియేట్ ద డేటా సెట్. ఇఫ్ యూ వాంట్ క్రియేట్ ద డేటా సెట్ మస్ట్ keep it in the data set ID. It is unique. It supports 0 to 2025 characters. And then data location, where you should keep your data in రీజియన్ అనమాట. ఆ లొకేషన్ సర్వీస్ క్రియేట్ డేటా సెట్ క్రియేట్ చేయాలి, ఇక్కడ క్రియేట్ చేయాలి. తర్వాత ఇలా వచ్చిన తర్వాత మీకు ఇంకేం చూస్తాను ఇక్కడ చూడండి. అసలు ఏడకి వచ్చిన తర్వాత ఇక్కడ కన్సోల్లోకి వచ్చేసాం కదా, యూజ్ ద బిగ్ క్వైరీ CLI టూల్. హౌ టు ద యూజ్ బిగ్ క్వైరీ CLI టూల్ ఎలా చూడాలంటే చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం బిగ్ క్వైరీలోనే ఉన్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది జెమినై మోడల్స్ అనమాట. జెమినై ఇంటిగ్రేట్ అయ్యింది. ఇక్కడ ఇది CLI అంటాం, ఇది క్లౌడ్ షెల్ అంటాము, ఇది CLI అంటాం. ఈ CLI ఏంటంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం. సేమ్ మనకి కమాండ్ ప్రాంప్ట్ ఎలాగో, టెర్మినల్ ఎలాగో, ఇక్కడ కూడా అలాగనమాట. ఈ కమాండ్ ప్రాంప్ట్ లాగా ఈ CLI ఇక్కడ చూడండి, ఆథరైజ్ క్లౌడ్ షెల్. ఇప్పుడు దీన్ని ఆథరైజ్ చేయాలి. క్లౌడ్ షెల్ నీడ్స్ పర్మిషన్ టు యూజర్ యువర్ క్రెడెన్షియల్స్ టు మేక్ గూగుల్ క్లౌడ్ API కాల్స్. క్లిక్ ఆథరైజ్ టు గ్రాంట్ టు దిస్ అండ్ ఫీచర్ కాల్స్. ఇక్కడ దీన్ని ఆథరైజ్ చేసుకోవాలి. ఆథరైజ్ చేసుకుంటే మాత్రమే మనం ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని యాక్టివేట్ చేసుకొని మనం ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు సింపుల్ మీకు ఇప్పుడు చూపించాను. రిజెక్ట్ కొడతాను, తర్వాత నెక్స్ట్ టైం చూపిస్తాను. తర్వాత రిజెక్ట్ చేస్తాను, తర్వాత చేద్దాం. ఇది క్లౌడ్ ఇంటర్ఫేస్ CLI ఎలా చేయాలని. తర్వాత మీకు
ఇది BigQuery CLI అంటారు. BQ అంటే BQ అంటే ఏంటంటే BigQuery CLI కమాండ్ లైన్ టూల్. అది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం. దీన్ని ఎలా చేయాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి డేటా సెట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, డేటా సెట్స్ ఎలా చేసాం, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, వ్యూస్ అంటే అసలు టేబుల్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టేబుల్, టేబుల్ని క్రియేట్ చేయాలంటే BigQuery టేబుల్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ టేబుల్స్ అంటే ఏంటి, అపాసీ ఐస్బర్గ్ మేనేజ్ టేబుల్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జస్ట్ నేను ఇది థియరిటికల్ పార్ట్, నెక్స్ట్ సెషన్లో మీకు ప్రాక్టికల్గా క్రియేట్ చేస్తాను. ఇక్కడ BigQuery మీద నేను డిఫరెంట్ వీడియోస్ చేసి ప్లేలిస్ట్లో పెడతాను, మీకు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇంట్రడక్షన్ BigQuery టూల్స్కి వచ్చేసరికి టేబుల్స్లో అసలు BigQuery టేబుల్స్, ఏ BigQuery టేబుల్ కంటైన్స్ ఇండివిజువల్ రికార్డ్స్ ఆర్గనైజ్డ్ ఇన్ రోస్. ఇక్కడ ఏమంటారంటే ఏ టేబుల్ అయినా కానీ మనం డేటా అనేది రికార్డ్స్గా కాల్ చేస్తాం. రికార్డ్స్ని రోస్ అంటాము, ఫీల్డ్స్ని కాలమ్స్ అంటాము, లేకపోతే ఫీచర్స్ అంటాం. ఈచ్ రికార్డ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ కాలమ్స్ ఆల్సో కాల్డ్ ఫీల్డ్స్ అంటాం. ఇది టేబుల్ రూపంలో స్టోర్ అయ్యేది ప్రతిదాన్ని రోస్ అంటాం, రోస్ రికార్డ్స్ అంటాం, కాలమ్స్ ఫీల్డ్స్ ఆర్ ఫంక్షన్స్ అంటాం. దిస్ ఈజ్ షార్ట్ ఇన్ఫో అబౌట్ ది టేబుల్స్. ఎవ్రీ టేబుల్ ఈజ్ డిఫైన్డ్ బై ఏ స్కీమా. అంటే ఇక్కడ ప్రతి ఒక్క టేబుల్ని ఒక స్కీమాతో డిఫైన్ చేస్తాం. అసలు వాట్ ఈస్ ద స్కీమా దట్ డిస్క్రైబ్స్, ఈ స్కీమా డిస్క్రైబ్స్ అబౌట్ ది కాలం నేమ్స్. ఆ కాలం నేమ్ ఏంటి, దాని యొక్క డేటా టైప్ అనేది ఏంటి చెప్పేదాన్ని స్కీమా అంటాం. స్కీమా అంటే దెర్ ఈజ్ నో ఎక్స్ట్రా థింగ్ అండి. స్కీమా ఈజ్ నథింగ్ బట్ టు డిస్క్రైబ్ ద కాలమ్స్ విత్ డేటా టైప్స్ అంతే. అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ మెటా డేటా. యూ కెన్ స్పెసిఫై ద స్కీమా ఆఫ్ ఎ టేబుల్ వెన్ ఇట్ ఈస్ క్రియేటెడ్. మీరు ఎప్పుడైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో స్కీమా మస్ట్ బి క్రియేట్. ఆ క్రియేట్ ఎలా ఉండాలంటే ముందు కాలమ్స్ ఉండాలి, కాలం నేమ్స్ ఉండాలి, తర్వాత కోలన్ పెట్టి దాని యొక్క డేటా టైప్ని ఇవ్వాలన్నమాట. దట్ ఈస్ ద డేటా టైప్. ఇఫ్ యూ వాంట్ అనదర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఇంక్లూడ్ ఇన్ ద స్కీమా. You can create a table without a schema and declare the schema in the query job or load the job that first populates it with data. Without schema, you can create a table without a schema and declare the schema in the query job లో కానీ ఆ లోడ్ జాబ్ లో కానీ ద ఫస్ట్ పాపులేట్స్ ఇట్ విత్ డేటా. ఇట్ పాపులేట్స్ విత్ డేటాతో పాపులేట్. ఇప్పుడు ఎలా చేయాలి అనేది యూస్ ఫార్మాట్ ఇక్కడ చూడండి. ప్రాజెక్ట్ నేమ్ తర్వాత డాట్ పెట్టాలి, డేటా సెట్ నేమ్, దట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. దిస్ ఈస్ ద ఫార్మెట్ అనమాట. టు ఫుల్లీ క్వాలిఫై ద ఏ టేబుల్ నేమ్ విత్ యూజింగ్ గూగుల్ సీక్వెల్ అంటే గూగుల్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఆర్ అదర్ ఫార్మెట్. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, తర్వాత డేటా సెట్ నేమ్ అండ్ దెన్ టేబుల్ నేమ్. టు ఫుల్లీ క్వాలిఫై ఏ టేబుల్ వెన్ యూజింగ్ ద BQ అండ్ BigQuery కమాండ్ లైన్ టూల్ ఆల్సో. ఇక్కడ క్లౌడ్ సీక్వెల్లోనూ సేమ్ ఒకటే ఫార్మెట్ ఉండాలి, యూనిక్ ఫార్మెట్ ఉండాలి. ముందు ప్రాజెక్ట్ నేమ్ ఉండాలి, తర్వాత డాట్ నేమ్ ఉండాలి, తర్వాత డేటా సెట్ నేమ్, తర్వాత ఆ టేబుల్ నేమ్. ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్లో మనం ఏ డేటా సెట్ వాడుతున్నామో ఆ డేటా సెట్లో ఏ టేబుల్స్ ఉన్నాయో అలాగా ఇవ్వాలి. దిస్ ఈస్ ద ఫార్మెట్. కీప్ ఇన్ మైండ్. అసలు టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ టైప్స్ ఏంటి ఉంటాయి. స్టాండర్డ్ BigQuery టేబుల్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ టేబుల్స్ ఉంటాయి, వ్యూస్ ఉంటాయి. అసలు స్టాండర్డ్ BigQuery టేబుల్స్ అంటే ఏంటి, స్టాండర్డ్ BigQuery టేబుల్స్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ డేటా స్టోర్డ్ ఇన్ ద BigQuery స్టైల్స్. ఇక్కడ BigQueryలో స్ట్రక్చర్డ్ డేటాను మాత్రమే స్టోర్ చేసుకుంటాం, గుర్తెట్టుకోండి. తర్వాత ఎక్స్టర్నల్ టేబుల్స్ అంటే ఏంటి, టేబుల్స్ దట్ రిఫరెన్స్ డేటా స్టోర్డ్ అవుట్ సైడ్ BigQuery. మన BigQuery కాకుండా వేరే దగ్గర లొకేషన్స్లో స్టోర్ అయి ఉన్న టేబుల్స్ని ఎక్స్టర్నల్ టేబుల్స్ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యూస్, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్సో. కీప్ ఇన్ మైండ్. వ్యూస్ ఈజ్ నథింగ్ బట్ లాజికల్ టేబుల్ దట్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ ఏ SQL క్వైరీ. మనం SQL క్వైరీ ఉపయోగించి క్రియేట్ చేసే టేబుల్స్ని వ్యూస్ అంటాం. ఇక్కడ వ్యూస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. ఆ వ్యూస్ అనేది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్టాండర్డ్ BigQuery టేబుల్స్ అంటే స్టాండర్డ్ BigQuery టేబుల్స్ కంటైన్స్ స్ట్రక్చర్డ్ డేటా అండ్ ఆర్ స్టోర్డ్ ఇన్ BigQuery స్టోరేజ్ ఇన్ ఏ కాలం ఫార్మాట్. ఇప్పుడు మన BigQueryలో డేటా అనేది టేబుల్ రూపంలో స్టోర్ అవుతుంది, కాకపోతే ఇట్ ఈస్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాలం ఫార్మాట్. You can also store references to unstructured data in standard tables by using structured columns and array to the object reference format. ఇక్కడ అన్స్ట్రక్చర్డ్ డేటా అయితే సేమ్ నార్మల్ రోస్ టేబుల్స్ కావాలంటే స్టోర్ అవుతుంది. ఇప్పుడు దానికి ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో మనం రిఫర్ చేస్తాం. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తర్వాత టేబుల్స్ విచ్ హ్యావ్ ఏ స్కీమా ఉండాలి అండ్ ఎవ్రీ కాలమ్ ఇన్ ద స్కీమా హ్యాస్ ఏ డేటా టైప్ ఉండాలి. దిస్ ఈస్ ద స్టెప్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హౌ. ఇప్పుడు క్రియేట్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి,
టేబుల్ క్లోన్ చేసుకోవాలి, టేబుల్ స్నాప్షాట్ అంటే ఏంటి చెప్తా. ఇప్పుడు హౌ టు క్రియేట్ ఎ టేబుల్ అనే దాని మీద మనం క్లిక్ చేస్తే క్రియేట్ టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి. మనం ఆల్రెడీ ఒక డేటా సెట్ క్రియేట్ చేసాం కదా, ఆ డేటా సెట్ మీద క్లిక్ చేసి మళ్ళీ రైట్ క్లిక్ కానీ దాని మీద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి క్రియేట్ టేబుల్ క్రియేట్ చేయాలి. సేమ్ అలాగే చూస్తే ఇక్కడ ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయడం తెలిసింది. తర్వాత టేబుల్ని ఎలా క్లోన్ చేసుకోవాలి, హౌ టు క్లోన్ ద టేబుల్ విచ్ ఆర్ లైట్ వెయిట్. ఎందుకంటే రైటబుల్ కాపీస్ ఆఫ్ బిగ్ క్వైరీ టేబుల్స్. ఎందుకంటే మనం చూడండి, మన డేటా అనేది ఎప్పుడైనా ప్రొడక్షన్లో ఉంటుంది అనమాట. ఆ ప్రొడక్షన్లో ఉన్న డేటాని మన వర్క్ చేస్తున్న డెవలపర్ ఎన్విరాన్మెంట్లో తెచ్చుకురావడాన్ని క్లోన్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఓన్గా రాయొచ్చు. క్లోన్ చేసుకుంటే యాస్టీస్ ప్రొడక్షన్లో ఎవరైతే చేంజెస్ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తానో ఆ చేంజెస్ అన్ని రిప్లికేట్ అవుతాయి అనమాట. లేకపోతే మనం ప్రొడక్షన్ డేటా మనం క్రియేట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఎవ్రీ టైమ్ యూ షుడ్ క్లోన్ ద డేటా ఫ్రమ్ ది రిమోట్ రిపాజిటరీ యాజ్ వెల్ వేర్ ద డేటా హ్యాస్ స్టోర్డ్ ఇన్ అవర్ ప్రొడక్షన్ డేటా. అలా చేసుకోవడం వల్ల మనకి ఎర్రర్స్ అనేది మినిమైజ్ చేసుకోవచ్చు. క్లోన్ డేటా అంటే కాపీ డేటా అనమాట. ఆ డేటాని కాపీ చేసి మన ఎన్విరాన్మెంట్లో తీసుకోవడానికి ఇక్కడ క్లోన్ టేబుల్స్ అంటే ఇట్ ఈస్ అ లైట్ వెయిట్. BigQuery only stores the delta between a table clone and it's a base table. బేస్ టేబుల్ అంటే ఒరిజినల్ టేబుల్, క్లోన్ టేబుల్ అంటే కాపీ టేబుల్ అనమాట. దట్ ఈస్ దెన్ డెల్టా అంటే చేంజెస్ అనమాట. తర్వాత తర్వాత అసలు క్రియేట్ టేబుల్ క్లోన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత టేబుల్ స్నాప్షాట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్నాప్షాట్ అంటే విచ్ ఆర్ పాయింట్ ఇన్ టైమ్ కాపీస్ ఆఫ్ టేబుల్స్. ఏ టేబుల్ని అయితే మనం కాపీ చేసుకుంటున్నామో ఆ టేబుల్ని కాపీ టేబుల్ని స్నాప్షాట్ అంటాం. అర్థమైంది అనుకుంటున్నాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ క్లియర్. తర్వాత దే ఆర్ రీడ్ ఓన్లీ బట్ యూ కెన్ రీస్టోర్ ఏ టేబుల్ ఫ్రమ్ ఏ టేబుల్ స్నాప్షాట్. మనం ఇది ఈ స్నాప్షాట్ యూజ్ చేసుకోవడానికి ఓన్లీ రీడ్ చేసుకోవడానికి మాత్రమే. యూ కాంట్ పెర్ఫార్మ్ ఎనీథింగ్ ఆన్ ది స్నాప్షాట్. ఐ హోప్ ఆల్ ఆఫ్ క్లియర్. బట్ యూ కెన్ రీస్టోర్ ఏ టేబుల్ ఫ్రమ్ ఏ టేబుల్ స్నాప్షాట్. ఆ టేబుల్ స్నాప్షాట్ ఉపయోగించి మనం ఆ టేబుల్ రీస్టోర్ చేసుకోవచ్చు. BigQuery stores bytes that are different between a snapshot and its base table. So a table snapshot typically use less storage. Snapshot పెడితే it is used to store in the less memory then a full copy of the table. ఏదైతే మన ఫుల్ కాపీ ఏదైతే ఒరిజినల్ టేబుల్ ఉందో ఆ టేబుల్ కన్నా స్నాప్షాట్ ఉపయోగిస్తే లెస్ memory is required to store original table in the copied format that is in snapshot. That is the beauty. ఇప్పుడు ఏం చేయొచ్చు, టేబుల్స్లో టేబుల్ క్రియేట్ చేయొచ్చు, తర్వాత క్లోన్ చేసుకోవచ్చు, తర్వాత స్నాప్షాట్ చేయొచ్చు. టేబుల్ స్నాప్షాట్ దిస్ ఈజ్ ద ఇన్ టేబుల్స్. ఇది స్టాండర్డ్ టేబుల్స్లో. ఒకవేళ ఎక్స్టర్నల్ టేబుల్స్లో ఏం చేయొచ్చు, ఎక్స్టర్నల్ టేబుల్స్ ఆర్ స్టోర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ BigQuery స్టోరేజ్. అంటే మన BigQuery స్టోరేజ్లో మనకి ఎక్కడ తీసుకున్నాం, లోకల్ ఫైల్స్ తీసుకున్నాం, గూగుల్ డ్రైవ్ నుంచి తీసుకున్నాం, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ తీసుకున్నాం కదా, అవి అనమాట. ఇప్పుడు BigQuery స్టోరేజ్ అండ్ రిఫర్స్ టు డేటా దట్ స్టోర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ BigQuery. మనం BigQueryలో కాకుండా వేరే ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి డేటాని పుల్ చేసుకొని ఇక్కడ తీసుకొస్తే దాన్ని ఎక్స్టర్నల్ టేబుల్స్ అంటాం. అందులో ఏమంటాయి, బిగ్ లేక్ టేబుల్స్ ఉంటాయి విచ్ రిఫరెన్స్ స్ట్రక్చర్ డేటా స్టోర్డ్ ఇన్ ద డేటా సోర్సెస్ సచ్ యాజ్ క్లౌడ్ స్టోరేజ్లో కావచ్చు, అమెజాన్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ S3 కావచ్చు, అజూర్ బ్లాక్ స్టోరేజ్. ఇక్కడ మామూలుగా మనం క్రాస్ క్లౌడ్ అన్నాం కదా, AWSలో కానీ అజూర్లో కానీ, లేకపోతే మన లోకల్లో ఉన్న టేబుల్స్ని ఇక్కడ BigQueryలో తీసుకురావడాన్ని బిగ్ లేక్ టేబుల్స్ అంటాం. దీస్ టేబుల్స్ లెట్ ఎన్ఫోర్స్ ఫైన్ గ్రైన్డ్ సెక్యూరిటీ ఎట్ ది టేబుల్ లెవెల్. ఇక్కడ ఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, అమెజాన్ S3, బ్లాక్ స్టోరేజ్. తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ టేబుల్స్ అంటే ఏంటి, తర్వాత ఆబ్జెక్ట్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, నాన్ బిగ్ లేక్ ఎక్స్టర్నల్ టూల్స్. ఇప్పుడు నాన్ బిగ్ లేక్ అంటే ఏంటంటే క్లౌడ్లో ఉండాలి, కంపల్సరీ అజూర్లో కానీ AWSలో కానీ. నాన్ బిగ్ లేక్ అంటే మన క్లౌడ్ స్టోరేజ్ కానీ, GCS క్లౌడ్ స్టోరేజ్ కానీ, తర్వాత గూగుల్ డ్రైవ్లో కానీ, బిగ్ టేబుల్లో కానీ ఇలా ఉండాలి. తర్వాత ఇట్ ఈస్ ద అనదర్ కాన్సెప్ట్ వ్యూస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యూస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యూస్ ఏంటి. వ్యూస్ ఆర్ లాజికల్ టేబుల్స్ దట్ ఆర్ డిఫైన్డ్ బై యూజింగ్ SQL క్వైరీ. ఈ వ్యూ అనేది ఏంటంటే, వ్యూ అంటే ఏంది, వ్యూ ఈజ్ నథింగ్ బట్ టు సీ ద టేబుల్ బై యూజింగ్ క్వైరీ. మనం క్వైరీని ఉపయోగించి ఏదైనా ఒక టేబుల్ని మనం రిప్రజెంటేషన్ చేయగలిగితే దాన్ని వ్యూ అంటాం. వ్యూస్ ఆర్ లైక్ లాజికల్ టేబుల్స్
దట్ ఆర్ డిఫైన్డ్ బై యూజింగ్ ఎస్క్యూఎల్ క్వైరీని ఉపయోగించి మనం ఒక టేబుల్ క్రియేట్ చేయడం కానీ ఆ టేబుల్లో ఉన్న డేటా తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక టేబుల్లో చూసుకోవడం కానీ వ్యూస్ అంటాం. ఇక్కడ ముఖ్యంగా 2 టైప్స్ అన్నమాట. దీస్ ఇంక్లూడింగ్ ఫాలోయింగ్ టైప్స్ వ్యూస్ అనేది విచ్ ఆర్ లాజికల్ టేబుల్స్ దట్ ఆర్ డిఫైన్డ్ బై యూజింగ్ ఎస్క్యూఎల్ క్వైరీస్. దీస్ క్వైరీస్ డిఫైన్ దట్ వ్యూ దట్ ఈస్ రన్ ఈచ్ టైమ్ ద వ్యూ ఈస్ క్వైరీ. మనం ప్రతిసారి ఆ క్వైరీ రాస్తే అది టేబుల్ రూపం వస్తుంది అనమాట. అసలు క్రియేట్ వ్యూస్ని ఎలా క్రియేట్ చేయాలి అదొకటి. తర్వాత సెకండ్ ఏంటంటే మెటీరియలైజ్డ్ వ్యూస్. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెటీరియల్? ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూ ప్రిపేర్ విత్ బిగ్క్వై ఇది మన డేటా ఇంజనీరింగ్ కానీ డేటా సైన్స్ కానీ డేటా అనలిస్ట్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇవి క్వశ్చన్స్ కామన్ అడుగుతారు అనమాట. అది ఎస్క్యూఎల్ డెవలపర్ కానీ పిఎల్ఎస్క్యూఎల్ కానీ క్లౌడ్ కానీ ఏది ప్రిపేర్ అవుతున్నా కానీ మనకు కంపల్సరీ అడుగుతారు వ్యూస్ అంటే ఏంటి, మెటీరియలైజ్డ్ వ్యూస్ అంటే ఏంటి. విచ్ ఆర్ ప్రీ కంప్యూటెడ్ వ్యూస్. మెటీరియలైజ్డ్ వ్యూస్ అయితే బట్టి ప్రీ కంప్యూట్ ఆల్రెడీ కంప్యూట్ చేసిన వ్యూస్ అనమాట. దట్ పీరియాడికల్లీ క్యాచ్ అంటే ఆల్రెడీ ఈ వ్యూస్ని క్రియేట్ చేసి ఎక్కడో దగ్గర స్టోర్ చేసి ఉన్నాయి అనమాట. అవి ఎక్కడ ఆ మెమరీలో నుంచి దాన్ని తీసుకురావడాన్ని అది క్యాచ్ పీరియాడికల్లీ క్యాచ్ ద రిజల్ట్స్ ఆఫ్ ది వ్యూ క్వైరీ. ఆ వ్యూ క్వైరీని ఉపయోగించి ఆ డేటా అనేది క్యాచ్లో స్టోర్ అయింది. ఆ స్టోర్ అయిన డేటాని మనం తీసుకురావడాన్ని మెటీరియలైజ్డ్ వ్యూస్ అంటాం. ది క్యాచ్డ్ రిజల్ట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద బిగ్ క్వైరీ స్టోరేజ్. ఈ క్యాచ్డ్ రిజల్ట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద బిగ్ క్వైరీ స్టోరేజ్. క్రియేట్ మెటీరియల్ వ్యూస్డ్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ అసలు టేబుల్కి లిమిటేషన్స్ అంటే ఏమున్నాయి, ఏ లిమిటేషన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ BigQuery tables are subject. Table names must be unique for data. ఏ డేటా సెట్ ఒక డేటా సెట్ క్రియేట్ చేస్తే దాని టైటిల్ మస్ట్ బి యూనిక్ ఉండాలి. అది నంబర్స్ ఉండాలి, లెటర్స్ ఉండాలి, అండర్ స్కోర్స్ ఉండాలి. ఇంకా ఏ స్పెషల్ క్యారెక్టర్స్ వాడకూడదు. 0 నుంచి 1024 క్యారెక్టర్స్ వరకు మనం ఆ నేమ్ ఇచ్చుకోవచ్చు. తర్వాత వెన్ యూ ఎక్స్పోర్ట్ BigQuery టేబుల్ డేటా ద ఓన్లీ సపోర్ట్ డెస్టినేషన్ ఇన్ క్లౌడ్ స్టోరేజ్. ఎప్పుడైతే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు BigQuery టేబుల్ డేటా ఓన్లీ సపోర్ట్ ఎక్కడ డెస్టినేషన్ అంటే అది క్లౌడ్ స్టోరేజ్లకు మాత్రమే. వెన్ యూజ్ అండ్ ఏపీఐ కాల్ యూజ్ చేసుకుంటే ఎన్యూమిరేషన్ పెర్ఫార్మెన్స్ అండ్ స్లోస్ యాజ్ యూ అప్రోచ్ 50,000 టేబుల్స్ ఇన్ ఏ డేటా సెట్ వరకు మాత్రమే తీసుకురావచ్చు. ద గూగుల్ క్లౌడ్ కన్సోల్ కెన్ డిస్ప్లే అప్ టు 50,000 టేబుల్స్ ఫర్ ఈచ్ డేటా సెట్. ఒక డేటా సెట్లో 50,000 డేటా సెట్స్ని టేబుల్స్ని మాత్రం మనం చూసుకోవచ్చు, డిస్ప్లే చేయొచ్చు. ఇక్కడ బిగ్ లేక్ టేబుల్స్ అంటారు, ఆబ్జెక్ట్ టేబుల్స్ అంటారు, ఎక్స్టర్నల్ టేబుల్స్ అంటారు. ఇప్పుడు టేబుల్ క్వార్టర్స్ అంటే చూడండి. ఇక్కడ కోటాస్ అండ్ లిమిట్స్ అప్లై టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్. ఒకవేళ జాబ్ అంటే ఏంటంటే ఈ డేటా అనేది మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఆ డేటా మన క్లౌడ్ స్టోరేజ్లో కానీ BigQueryలోకి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, ఒక జాబ్స్ ప్రకారం క్రియేట్ చేస్తాం అనమాట. జాబ్ అంటాం, ఈవెంట్ అంటాం, షెడ్యూల్ అంటాం, ట్రిగ్గర్ అంటాం. అవి ఇప్పుడు ఏ టైంలో అది ట్రిగ్గర్ అయితే ఆ డేటా వచ్చి మన పైప్ లైన్లోకి రాడ్ కావాలి. అదే లోడ్ డేటా ఇంటూ టేబుల్స్, లోడ్ జాబ్స్ అంటాం. ఎక్స్పోర్ట్ డేటా ఫ్రమ్ టేబుల్స్, ఎక్స్ట్రాక్ట్ జాబ్స్ అంటాం. క్వైరీ టేబుల్ డేటా అంటాం, క్వైరీ జాబ్స్ అంటాం. కాపీ టేబుల్స్, దాన్ని కాపీ జాబ్స్ అంటాం. దిస్ ఈజ్ ద టేబుల్ క్వార్టర్స్. లోడ్ డేటా ఇంటూ టేబుల్స్, ఎక్స్పోర్ట్ డేటా ఫ్రమ్ టేబుల్స్, క్వైరీ టేబుల్ డేటా, కాపీ టేబుల్స్. తర్వాత టేబుల్ ప్రైసింగ్ అంటే ఏంటి, ఆ టేబుల్ని వెన్ యూ క్రియేట్ అండ్ యూస్ టేబుల్స్ ఇన్ BigQuery. మనం టేబుల్స్ని క్రియేట్ చేసినా కానీ ఉన్న టేబుల్స్ని యూజ్ చేసుకున్నా కానీ ఇన్ BigQueryలో యువర్ చార్జెస్ ఆర్ బేస్డ్ ఆన్ హౌ మచ్ డేటా ఈ స్టోర్డ్ ఇన్ ద టేబుల్స్ అండ్ పార్టీషన్స్ అండ్ ఆన్ ది క్వైరీస్ యూ రన్ అగైనెస్ట్ ద టేబుల్ డేటా. మనం ఆ టేబుల్లో ఉన్న డేటాని ఏమేం కాలమ్స్ కానీ ఏమేం క్లిక్ చేస్తున్నప్పుడు పార్టిషన్ చేసినా కానీ ఆ టేబుల్స్ యూజ్ చేసుకునేటప్పుడు కానీ బేస్డ్ ఆన్ ది యూసేజ్ని బట్టి మన ప్రైసింగ్ కాస్ట్ అనేది వేరీ అవుతుంది. అది ఎలా వేరీ అవుతుంది అనేది మీకు తర్వాత సెషన్లో చూపిస్తాను. ఇప్పుడు స్టోరేజ్ ప్రైసింగ్, క్వైరీ ప్రైసింగ్కి డిఫరెంట్ ఉంటాయి. తర్వాత ఫ్రీ ఆపరేషన్ చేసుకోవచ్చు. టేబుల్ని సెక్యూరిటీగా ప్రొవైడ్ చేయాలి. ఆ టేబుల్ సెక్యూరిటీ అంటే టు కంట్రోల్ యాక్సెస్ టు టేబుల్స్ ఇన్ BigQuery. మన BigQueryలో ఉన్న టేబుల్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే వాటికి కంపల్సరీగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఆ సెక్యూరిటీని యాక్సెస్ చేసుకుంటే IAM ఉంటుంది, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనమాట. ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయాలి. దిస్ ఈజ్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది BigQuery అనమాట. ఈ BigQuery గురించి ఇదనమాట, ఈ థియరిటికల్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ ప్రాక్టికల్కి ఇంకా మోర్ సెషన్స్ క్రియేట్ చేసి మోర్
బిగ్ క్వైరీస్ మీద సెషన్స్ క్రియేట్ చేసి మీకు అప్లోడ్ చేస్తుంటాను. ఈ ఛానల్‌లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇది బిగ్ క్వెరీ అసల. బిగ్ క్వెరీలో టేబుల్స్ ఎలా క్రియేట్ డేటా సెట్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఏజెంట్స్ అండ్ నోట్ బుక్స్ అంటే ఏంటి, డేటా క్యాన్వాస్ అంటే ఏంటి, ఇక్కడ నోట్ బుక్స్ మీదకి వచ్చిన తర్వాత నోట్ బుక్స్ షో ఆల్రెడీ ఉన్నాయి, క్రియేట్ నోట్ బుక్ ఎలా క్రియేట్ చేయాలి, అప్లోడ్ నోట్ బుక్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా క్యాన్వాస్ అంటే ఏంటి, డేటా ప్రిపరేషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ తర్వాత సెషన్స్‌లో ఇప్పుడు డేటా సెట్ ఎలా క్రియేట్ చేయాలో జస్ట్ చూపించాను, క్రియేట్ చేయలేదు. తర్వాత టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్‌లో డేటా ఎలా లోడ్ చేయాలి, తర్వాత క్వెరీ ఎలా రాయాలి, నోట్‌బుక్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ మీకు ఇన్ డీటెయిల్‌గా ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. బై బై. టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో టేబుల్‌ని ఎలా క్రియేట్ చేయాలి, డేటాని ఎలా లోడ్ చేయాలి, ఎలా వ్యూ చేయాలి, ఎలా క్వెరీ రాయాలి, ఎస్‌క్యూఎల్ క్వెరీ ఎలా రాయాలి, నోట్‌బుక్ ఎలా క్రియేట్ చేయాలి, నోట్‌బుక్ నుంచి ఎలాగా పైథాన్ ఎలా చేయాలి, అవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ సో మచ్. బై బై.